హలో అందరికి ఈ రోజు మనం థ్రిల్ కి గురి చేసే మంచి కొరియన్ మూవీ డిస్కస్ చేద్దాం. ఒక టీచర్ కొత్త జాబ్ కోసమని ఒక పల్లెటూరుకి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడున్న వికలాంగుల స్కూల్లో జాయిన్ అవుతాడు. కానీ అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది పిల్లల్ని స్కూల్ టీచర్లు సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారని. మాటలు రాని మూగోళ్ళైన పిల్లల్ని కొత్త టీచర్ అయిన హీరో సేవ్ చేస్తాడా అనేది మిగతా కథ. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా గెస్ట్ చేయని విధంగా ఈ మూవీ లైన్ ఉంటుంది. సైలెన్స్డ్ మూవీ 2011 లో రిలీజ్ అయింది. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 8/10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. పేరు కంగు. ఇతను యాక్చువల్ గా ఆర్ట్ టీచర్, అంటే పిల్లలకి బొమ్మలు వేయడం నేర్పిస్తుంటాడు. సిటీలో సాలరీ సరిగ్గా లేదని చెప్పి ఫ్యామిలీని వదిలేసి ముజిన్ అనే పల్లెటూరుకి షిఫ్ట్ అవుతాడు. ముజిన్ ఊరు ఎప్పుడు పొగ మంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ ఊర్లో అందరూ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సడన్ గా ఒక పిల్లోడిని చూపిస్తారు. ఈ బాబు రైల్వే ట్రాక్స్ మీద నడుస్తూ వెళ్తాడు. అప్పుడే ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ అమ్మ కాల్ చేసి రూమ్ లో దిగినాక కాల్ చేయంటుంది. పాప తిన్నదా అని హీరో అడిగితే ఎక్కడ సతాయిస్తుందని తల్లి ఆన్సర్ ఇస్తుంది. హీరోకి ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ కూడా అయి ఉంటుంది. హీరో దగ్గరే తన కూతురు పెరుగుతుంది. ఇప్పుడు హీరో కార్ బ్రేక్ డౌన్ అవడంతో రిపేర్ షాప్ కి వెళ్తాడు. అక్కడే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయిన హీరోయిన్ ని హీరో కలుస్తాడు. ఈమె వాగుడుకాయి. హీరోతో లొడా లొడా అని వాగుతూ ఉంటుంది. హీరోని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. స్కూల్లో దిగిన హీరోకి ఇద్దరు ఆడపిల్లలు కనిపిస్తారు. హీరో పలకరిస్తే వాళ్ళు దూరం పారిపోతారు. ఇందులో ఒక అమ్మాయి మాత్రం ఆగకుండా తింటనే ఉంటది. హీరో ప్రిన్సిపల్ లీ సూక్ ని కలుస్తాడు. ప్రిన్సిపల్ తో మంచి చెడ్డ మాట్లాడినాక ఇంకో వ్యక్తి వస్తాడు. ఇతను ప్రిన్సిపల్ తమ్ముడు లీబాక్. ఇద్దరు కవలలు. సో చూడ్డానికి ఇద్దరు సేమ్ ఉంటారు. ఒకడేమో ప్రిన్సిపల్, ఇంకోడేమో ప్యూన్ అవుతాడు. ఓకే, ఇది ఇలా ఉంటే హీరో తన ప్రొఫెసర్ రికమెండేషన్ తో వచ్చాడు కాబట్టి ఇంటర్వ్యూ లేకుండా ఇతనికి ప్రిన్సిపల్ జాబ్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే హీరో ప్రొఫెసర్ ఇంకా ప్రిన్సిపల్ స్కూల్ ఫ్రెండ్స్. బయటకు వచ్చిన హీరోని ప్యూన్ కలిసి లంచం తెచ్చావా? మామూలుగా అయితే 1,00,000 రూపాయలు. నువ్వు రికమెండేషన్ క్యాండిడేట్ కాబట్టి 50,000 ఇవ్వు చాలు అని హీరోని అడుగుతాడు. అప్పుడే హీరో తన తల్లికి కాల్ చేసి అమౌంట్ ని సెట్ చేయని అడుగుతాడు. హీరో సిచ్యుయేషన్ ఏం బాగుండదు. ఫుల్ అప్పులే ఉంటాయి. అందుకే స్కూల్ ఫండ్ కోసమని తన తల్లిని డబ్బులు అడుగుతాడు. ఆమె ట్రై చేస్తా అని చెప్తుంది. ఇప్పుడు హీరో జాబ్ చేయబోయే స్కూల్లో కేవలం మూగా ఇంకా చెవిటి పిల్లలు మాత్రమే ఉంటారు. వాళ్ళకే హీరో బొమ్మలు వేయడం నేర్పించాలి. క్లాస్ కి వెళ్ళిన హీరో పిల్లల్ని ఆపిల్స్ బొమ్మ గీయమంటాడు. ఒక పాప సూపర్ గా గీస్తుంది. ఇంకో పాప మాత్రం ఆపిల్ నే తినేస్తుంది. అప్పుడే క్లాస్ కి ఒక అబ్బాయి దెబ్బలతో వస్తాడు. పేరు మిన్సు. ఏమైందని అడిగితే ఏం రెస్పాన్స్ ఇవ్వడు. తర్వాత హీరో స్టాఫ్ రూమ్ కి వెళ్తాడు. అక్కడున్న బాక్ అనే టీచర్ ని పరిచయం చేసుకుంటాడు. మిన్సు అనే అబ్బాయి ఎందుకు గాయాలతో ఉన్నాడు, పైగా డల్ గా ఉన్నాడు అంటే ఏం లేదు, అతని తమ్ముడు నిన్న ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, సో కొంచెం బాధలో ఉండొచ్చు అని బాక్ అంటాడు. అతను ఒక్కడే కాదు, మిగతా పిల్లలు కూడా అలాగే ఉన్నారు స్ట్రేంజ్ గా అని హీరో అంటే ఏం లేదు, వాళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు కదా, అలాగే ఉంటారు, నీకు ఇలాంటి స్కూల్లో పనిచేయడం కొత్త కదా అని బాక్ అంటాడు. తర్వాత హీరో ఆఫీస్ కి వెళ్లి పిల్లల రికార్డ్స్ ని చదువుతాడు. మిన్సు తండ్రి పిచ్చోడై మంచాన పడ్డాడు. అమ్మాయి ఏమో పారిపోయింది. మిగిలింది ఒక బామ్మ. ఆమె వీని పోషించలేకే ఈ స్కూల్లో వేసి ఉంటుంది. తర్వాత యూరి. ఈమెకి చెవిటి ప్లస్ మానసిక ఎదుగుదల కూడా తక్కువనే. ఇంకా యుండు పాప. ఈమె ఒక అనాథ. తర్వాత లేట్ అవడంతో హీరో ఇంటికి బయలుదేరుతుంటాడు. తన తల్లితో కాల్లో ఉండగా హీరోకి సడన్ గా పైన బాత్రూమ్ నుండి అరుపులు వినిపిస్తాయి. హీరో ఏంటో అని వెళ్లి చూస్తాడు. లోపలికి వెళ్లి చూసే టైంలోనే వాచ్మెన్ వచ్చి ఏంటి సార్ అమ్మాయిల వాష్రూమ్ లోకి వెళ్తున్నారు, ఏంటి ఏమైంది అని అడుగుతాడు. ఏవో సౌండ్స్ వినిపించాయి, ఏంటో చూద్దామని వచ్చా అని హీరో అంటాడు. ఏం లేదు వెళ్ళండి సార్, పిల్లలకి వినిపించదు కదా అలా సౌండ్స్ చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళని ఆట పట్టిస్తుంటారు, మీరు వెళ్ళండి అని వాచ్మెన్ అంటాడు. హీరో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరో ప్రిన్సిపల్ రూమ్ కి లంచం ఇవ్వడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఆ ఊరి డిటెక్టివ్ కూడా ఉంటాడు. అతను కూడా ప్రిన్సిపల్ ఇచ్చే డబ్బుని తీసుకొని వీళ్ళ కిందనే పనిచేస్తుంటాడు. తర్వాత హీరో స్టాఫ్ రూమ్ కి వెళ్తే అక్కడ టీచర్ బాక్ మిన్సుని పిచ్చ కొట్టుడు కొడుతుంటాడు. ఏమైంది, ఎందుకు ఇలా కొడుతున్నావు అని హీరో అంటే నిన్న ఈ మిన్సు గాడు పర్మిషన్ లేకుండా ఇద్దరు అమ్మాయిలను ఎంటేసుకొని బయటికి వెళ్ళాడు అని బాక్ హీరోతో అంటాడు. వర్క్ అయినాక హీరో ఇంటికి వెళ్తున్న టైంలో పైన హాస్టల్ రూమ్ లో ఉన్న కిటికీ బయటికి కూర్చున్న యూరిని చూస్తాడు. హే లోపలికి వెళ్ళు,
కింద పడతావని హీరో ఎంత అరిచినా తను వినలేదు, ఎందుకంటే తనకు చెవుడు కదా. వెంటనే రూమ్ లోకి పరిగెట్టి యూరిని లోపలికి లాగుతాడు. కింద పడతావు అలా చేస్తే అని హీరో యూరితో అంటాడు. మొదట యూరి హీరోని చూసి భయపడుతుంది. మళ్ళీ హీరో వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని ఒక చోటుకి తీసుకెళ్తుంది. అక్కడే సాయా అనే లేడీ వాషింగ్ మిషన్ లో యూండుని ముంచుతూ చిత్రవద చేస్తుంది. హీరో ఆమెను ఆపి యూండుని సేవ్ చేస్తాడు. నువ్వు మనిషివా రాక్షసివా ఇలా టార్చర్ చేస్తున్నావు అని హీరో ఆమెను తిడతాడు. నేను హాస్టల్ వార్డెన్, హాస్టల్లో నేను చెప్పిందే వేదమని సాయా తిరిగి హీరోకి చెప్తుంది. ఇంకోసారి ఇది రిపీట్ చేస్తే మాత్రం పోలీసులకు కంప్లైంట్ చేస్తా అని హీరో వార్నింగ్ ఇచ్చి యూండుని తీసుకెళ్తాడు. తర్వాత హీరో యూండుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. హెల్ప్ కోసం అని చెప్పి హీరో హీరోయిన్ కి కాల్ చేసి రమ్మంటాడు. హీరోయిన్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కదా, హాస్టల్ వార్డెన్ గురించి చెప్తే ఆమె షాక్ అవుతుంది. హీరో మళ్ళీ స్కూల్ కి వెళ్తాడు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన హీరో వార్డెన్ గురించి కంప్లైంట్ చేస్తాడు. అవును, నాకు ఇందాక తెలిసింది, వార్డెన్ తన తప్పుని తెలుసుకుంది, యూండుకి సారీ కూడా చెప్తా అన్నది, కానీ యూండు స్కూల్లో లేదా అని ప్రిన్సిపల్ అంటాడు. అప్పుడే హీరో ఉండి నేనే తనని హాస్పిటల్లో జాయిన్ చేసిన అంటాడు. దానికి ప్రిన్సిపల్ ఏ హాస్పిటల్, అడ్రస్ చెప్పు అంటే బుద్ధి లేని మన హీరో అడ్రస్ చెప్తాడు. తర్వాత హీరోకి హీరోయిన్ కాల్ చేసి మనం ఒకసారి కలుద్దాం అంటుంది. ఒక రెస్టారెంట్ లో ఇద్దరు కలుస్తారు. యూండుని స్కూల్లో కొట్టడమే కాదు, ప్రిన్సిపల్ తనని మానభంగం చేయడానికి ట్రై చేస్తాడు. ఆమెది చిన్న ఏజ్ కాబట్టి అది పాసిబుల్ కాలేదని హీరోయిన్ చెప్పగానే హీరో షాక్ అయిపోతాడు. మొదట హీరో హీరోయిన్ మాటల్ని నమ్మడు, కానీ హీరోయిన్ యూండు రాసిన లెటర్ ని హీరోకి చూపిస్తుంది. స్కూల్లో ఉన్న పిల్లల్ని ప్రిన్సిపల్, టీచర్ బాక్ ఇంకా వార్డెన్ చిత్రవద చేస్తుంటారు. తనను ప్రిన్సిపల్ రేప్ చేశాడని యూండు అందులో రాస్తుంది. ఇంకా టీచర్ బాక్ అయితే అబ్బాయి అయిన మిన్సుని కూడా వదలకుండా మిస్బిహేవ్ చేస్తాడని యూండు లెటర్ లో రాస్తుంది. ఇది చూసిన హీరో మైండ్ బ్లాక్ అవుతుంది. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అంటే నో, ఆల్రెడీ బయటికి వెళ్లి పిల్లలు పోలీస్ కంప్లైంట్ ని ఇచ్చారు, అయినా కూడా లాభం లేదు, ఎందుకంటే పోలీస్ డిటెక్టివ్ కూడా లంచం తీసుకొని స్కూల్ స్టాఫ్ చేసే ఆగడాలని కవర్ చేస్తాడు. పైగా ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళ పేర్లని డిటెక్టివ్ స్కూల్ స్టాఫ్ కి ఇస్తాడు. అందుకే మొన్న మిన్సుని టీచర్ బాకు కుక్కను కొట్టాడు. ఇప్పుడే హీరోకి ఒక మ్యాటర్ గుర్తొస్తుంది. ప్రిన్సిపల్ ఇలాంటి దుర్మార్గుడు అని తెలియక యూండుని అడ్మిట్ చేసిన హాస్పిటల్ అడ్రస్ చెప్పినా అని హీరో గుర్తు తెచ్చుకుంటాడు. వెంటనే హాస్పిటల్ కి బయలుదేరతాడు. కానీ అప్పటికే ప్రిన్సిపల్ వార్డెన్ ని హాస్పిటల్ కి పంపి యూండుని పట్టుకురామని పంపుంటాడు. సో ఇప్పుడు హీరో వెళ్ళి చూస్తే అక్కడ యూండు ఉండదు, కానీ ఆమె కప్బోర్డ్ లో దాక్కొని ఉంటుంది. వార్డెన్ రావడం గమనించిన యూండు దాక్కొని వాళ్ళ నుండి ఎస్కేప్ అవుతుంది. కట్ చేస్తే హీరో ఇప్పుడు యూండుని ఇంకా యూరిని హీరోయిన్ ఆఫీస్ కి తీసుకెళ్తాడు. హ్యూమన్ రైట్స్ ఆఫీస్ వాళ్ళు హీరోయిన్ కి హెల్ప్ చేస్తారు. ఒక కెమెరాని పెట్టి యూండుని అసలు ప్రిన్సిపల్ ఇంకా స్కూల్ స్టాఫ్ నిన్ను ఏం చేశారో ధైర్యంగా చెప్పని హీరో అంటాడు. ఇప్పుడే ఇక యూండు తనకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటుంది. సైగలతో జరిగిన విషయం చెప్తుంది. ఒక రోజు స్కూల్ అయిపోగానే నేను యూరి హాస్టల్ కి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆడుకోవడానికి గ్రౌండ్ కి వెళ్ళాము. తర్వాత టాయిలెట్ వస్తుందని చెప్పి యూరి వెళ్లి చాలా సేపు అయినా కూడా ఇంకా రాలేదు. ఏమైందో అని చూడ్డానికి వెళ్లిన నన్ను ప్రిన్సిపల్ తన ఆఫీస్ రూమ్ కి పిలిచాడు. నా బట్టలు విప్పుతూ అతను సెక్షువల్ అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. నేను తప్పించుకొని బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కున్నా, అయినా కూడా అతను లోపలికి వచ్చి నన్ను బలవంతం చేశాడు. గట్టిగా అరుస్తే ఎవరో డోర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు, కానీ ప్రిన్సిపల్ నా నోరుని మూసాడు. తర్వాత అతను నన్ను పాడు చేశాడని యూండు ఏడుస్తూ వీడియోలో మాట్లాడుతుంది. ఇది విన్న హీరో షాక్ అయిపోతాడు. ఆ రోజు ఇతను అరుపులు విన్నది యూండువే, నేను యూండుని సేవ్ చేయాల్సింది అని హీరో బాధపడతాడు. యూండు మాటలు విన్న యూరి కూడా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ప్రిన్సిపల్ నన్ను కూడా పాడు చేసిందని ఈమె కూడా ఈ వీడియోలో మాట్లాడుతుంది. చాక్లెట్స్ ఇస్తా అని చెప్పి ప్రిన్సిపల్ పిలిస్తే వెళ్ళాను. అప్పుడు అతను నా దుస్తులను విప్పి బలవంతం చేశాడని యూరి వాపోతుంది. అవును, అది నేను కూడా చూసానని మళ్ళీ యుండు అంటుంది. ఆ రోజు రాత్రి ప్రిన్సిపల్ రూమ్ నుండి రేడియోలో సాంగ్ వినిపించింది. అది విని నేను ఆఫీస్ రూమ్ కి వెళ్లి చూస్తే లోపల ప్రిన్సిపల్ యూరిని పాడు చేస్తున్నాడు. నాకు భయం వేసి పారిపోతుంటే ప్రిన్సిపల్ పట్టుకుని ఈ మ్యాటర్ బయట ఎవరికైనా చెప్తే చంపేస్తా అని సైగ చేశాడని యూండు చెప్పి స్టేట్మెంట్ ని ఫినిష్ చేస్తుంది. ఇక ఈ పిల్లల ఇద్దరి సాడ్ స్టోరీస్ ని విన్న అక్కడ వాళ్ళు కన్నీరు కారుస్తారు. తర్వాత హీరో ఇంటికి వెళ్తాడు. ఇంటికి హీరో తల్లి ఇంకా తన కూతురు చెప్ప పెట్టకుండా వస్తారు. హీరో తల్లి ప్రిన్సిపల్ కోసం అని గిఫ్ట్ తెస్తుంది, కానీ వాడు మంచోడు కాదు అని హీరో అంటాడు. నువ్వు అతనితో మంచిగుంటే నీకు ప్రమోషన్ వస్తుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయని తల్లి అంటుంది. తర్వాత సీన్ లో హీరోయిన్ పిల్లల రికార్డింగ్స్ తీసుకొని హ్యూమన్ రైట్స్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటుంది. కానీ స్కూల్లో జరిగింది మా పరిధిలోకి రాదని చెప్పి ఆఫీసర్ అంటుంది. కోపంతో హీరోయిన్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఎవిడెన్స్ ఉంది,
ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేయండి అని హీరోయిన్ అంటే నో, అలా మూగ పిల్లలు చెవిటి పిల్లలు చెప్పింది నమ్మి గుడ్డిగా పెద్దవాళ్ళని అరెస్ట్ చేయలేం. పైగా ప్రిన్సిపల్ చర్చ్ కట్టడం కోసం చాలా డొనేషన్స్ ని సేకరించాడు, చాలా ప్రజాసేవ చేసిండు. సారీ నేను మీకు హెల్ప్ చేయలేను అని డిటెక్టివ్ హీరోయిన్ తో అంటాడు. ఎందుకంటే ఈ డిటెక్టివ్ గాడు కూడా ప్రిన్సిపల్ మనిషే. సో వాడిని వీడు ఎలా అరెస్ట్ చేస్తాడు? తర్వాత సీన్ లో టీచర్ బాకు మిన్సుని మళ్ళీ ప్రిన్సిపల్ రూమ్ లో కొడుతుంటాడు. అప్పుడే అక్కడికి హీరో తన తల్లి తెచ్చిన గిఫ్ట్ ఇద్దామని వస్తాడు. ఇక హీరో టీచర్ బాకు మిన్సుని కొట్టడం చూసి తట్టుకోలేక గిఫ్ట్ తో బాక్ తల పగలగొడతాడు. ఇక ఇప్పుడు హీరో మిన్సుని కూడా హీరోయిన్ ఆఫీస్ కి తీసుకెళ్తాడు. యూరి ఇంకా యుండు లాగే వీడు కూడా స్కూల్లో తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో చెప్తాడు. టీచర్ బాక్ నాతో ఇంకా నా తమ్ముడితో మిస్బిహేవ్ చేసేవాడు, అతను చెప్పింది వినకుంటే మమ్మల్ని గొడ్డును బాదినట్టు బాధేవాడు. ఒకరోజు టీచర్ నన్ను నా తమ్ముడిని తన ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించాడు. ఆ పేరుతో మా ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకొని నలిపేసేవాడు. దీన్ని భరించలేని నా తమ్ముడు రైలు పట్టాల మీదకి వెళ్లి సూసైడ్ చేసుకుండు అని మిన్సు ఏడుస్తూ తన స్టోరీని ముగిస్తాడు. ఇప్పుడు హీరోయిన్ టీము ఈ వీడియోని లైవ్ లో ప్లే చేస్తుంది. దీంతో కొరియా ప్రజలు అందరూ దీన్ని చూసి షాక్ అయిపోతారు. దేశంలోనే పెద్ద సెన్సేషన్ గా మారి కేసు సీరియస్ అవుతుంది. వెంటనే పబ్లిక్ వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు. డిటెక్టివ్ తప్పలేక ప్రిన్సిపల్ ని, ప్యూన్ ని, ఇంకా టీచర్ బాక్లని అరెస్ట్ చేస్తాడు. అరే ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు? మేము నీకు చాలా డబ్బులు ఇచ్చినాం, ఇలా చేస్తావని అనుకోలేదని ప్రిన్సిపల్ అంటాడు. అరే ఏంది కాక, చెప్పేది వినండి, మీరు ఇప్పుడు పెద్ద రిస్క్ లో పడిండ్రు. నేషనల్ ఇష్యూ అయింది ఈ కేసు. నేను మీకు సపోర్ట్ చేస్తే నా జాబే ఊడుతుంది. సో కొన్ని రోజులు ఓపిక పట్టండి, జడ్జిగా ఉండి రిటైర్ అయిన మంచి లాయర్ ని పట్టండి అని డిటెక్టివ్ అడ్వైస్ ఇస్తాడు. తర్వాత హీరోని స్కూల్ జాబ్ నుండి తీసేస్తారు. సో హీరో పిల్లలతో పాటు హీరోయిన్ ఇంట్లోనే ఉంటాడు. కట్ చేస్తే ఇక కోర్టులో పిల్లల కేసు హియరింగ్ కి వస్తుంది. మూగవాళ్ళు చెవిటి వాళ్ళు అనే పిల్లలు చేసే సైగలు అందరికి అర్థం అవ్వాలని చెప్పి జడ్జ్ ఒక ట్రాన్స్లేటర్ ని నియమిస్తాడు. మొదట స్కూల్ వాచ్మెన్ ని పిలిచి క్వశ్చన్స్ అడుగుతారు. వీడు ఇంతకు ముందు తాగి అప్పులు చేశాడు, ప్రిన్సిపల్ కి లంచం ఇచ్చి జాబ్ లో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ప్రిన్సిపల్ కి సపోర్ట్ చేయకపోతే ఉద్యోగం పోయి రోడ్డు మీదకి వస్తాడు. కానీ ఇప్పుడు అబద్ధం చెప్పి వాచ్మెన్ జడ్జ్ ముందు దొరికిపోతాడు. నెక్స్ట్ మళ్ళీ యుండుని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు తనకు పరీక్షలు చేసిన డాక్టర్ ని బోన్ లోకి పిలుస్తారు. ఈమె యుండు మీద అత్యాచారం చేశారని రిపోర్ట్ లో రాసి ఉంటుంది. మళ్ళీ దాన్ని కొట్టేసి జరగలేదని రాస్తుంది. అంటే ఈమె కూడా ప్రిన్సిపల్ కే సపోర్ట్ చేస్తుంది. ప్రిన్సిపల్ నడిపే చర్చికి కౌన్సిలర్ ఈ డాక్టరే. అందుకే స్కూల్ స్టాఫ్ ని సపోర్ట్ చేసి ఇప్పుడు పిల్లల తరపు వాదించే లాయర్ అడిగిన ప్రశ్నలకి కన్ఫ్యూజ్ అయి దొరికిపోతుంది. అప్పుడు జడ్జి ఉండి యూరిని నీతో ఎవరు మిస్బిహేవ్ చేశారు చెప్పగలవా అని అడుగుతాడు. దానికి యూరి ప్రిన్సిపల్, ప్యూను ఇంకా టీచర్ బాకులు ముగ్గురు తనతో మిస్బిహేవ్ చేశారని అనడంతో ప్రిన్సిపల్ రెచ్చిపోతాడు. యూరి ఒక పిచ్చిది, ఆమె అబద్ధం చెప్తుందని అరుస్తాడు. ఇలా గొడవ పెద్దదవడంతో తర్వాత రోజుకి కేసుని వాయిదా వేస్తారు. ఇప్పుడు ఇక ప్రిన్సిపల్ టీము పిల్లలతో సెటిల్మెంట్ చేసుకుందాం అనుకుంటారు. కొరియా లా రూల్స్ ప్రకారం 13 ఏళ్లలోపు ఉన్న పిల్లలు సెక్షువల్ అబ్యూస్ కి గురవుతే వాళ్ళ తల్లిదండ్రులతో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అలా చేస్తే పిల్లలు ఇచ్చిన వీడియో రికార్డింగ్ ఎవిడెన్స్లు కోర్టులో చెల్లవు. దానికోసమే ఇప్పుడు ప్రిన్సిపల్ టీము ట్రై చేస్తుంది. యుండు అనాథ కాబట్టి పర్వాలేదు, కానీ మిన్సు ఇంకా యూరికి పేరెంట్స్ ఉన్నారు కదా, కానీ వాళ్ళు పిచ్చివాళ్ళు. ఒకవేళ వాళ్ళు డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ కి ఒప్పుకుంటే మనం ఇన్ని రోజులు కష్టపడి పోరాడింది వేస్ట్ అవుతుందని హీరోయిన్ హీరోతో చెప్పి బాధపడుతుంది. తర్వాత హీరోని తన ఓల్డ్ ప్రొఫెసర్ పిలిచి మాట్లాడతాడు. పక్కనే ప్రిన్సిపల్ తరపు లాయర్ కూడా కూర్చొని ఉంటాడు. నేను చెప్పేది విను, మాట విని కేసుని విత్డ్రా చేసుకో, నీకు సిటీలో మంచి జాబ్ ఇప్పిస్తా, నువ్వు స్కూల్ కి ఇచ్చిన ఫండ్ ని కూడా తిరిగి ఇప్పిస్తా. అసలే నీ పాప ఆస్తమాతో బాధపడుతుంది, ఆలోచించు, ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని ప్రొఫెసర్ మాట ఇస్తాడు. కానీ దీనికి హీరో ఒప్పుకోడు. తర్వాత ఏది జరగకూడదు అనుకున్నారో అదే జరుగుతుంది. యూరి పేరెంట్స్ ఇంకా మిన్సు బామ్మ ప్రిన్సిపల్ ఇచ్చిన డబ్బుని తీసుకొని కేసుని విత్డ్రా చేసుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు కేవలం యుండు కేసు మాత్రమే కోర్టులో లీగల్ గా వ్యాలిడ్ అవుతుంది. అప్పుడే హీరో తల్లి కోర్టుకు వచ్చి అనవసరమైన మ్యాటర్ లో ఎందుకు తల దూరుస్తున్నావు, ఉన్న జాబు పోగొట్టుకున్నావు, మమ్మల్ని ఎలా పోషిస్తావు అని హీరోని ఫుల్ తిడుతుంది ఆమె. అయినా సరే హీరో పిల్లల కోసం పోరాడానికి వెనుకడుగు అస్సలు వేయడు. ఇక కోర్టు లోపల యుండుని బోన్ లోపలికి పిలుస్తారు. నీతో ఆ రోజు ఎవరు మిస్బిహేవ్ చేశారో కరెక్ట్ గా చెప్పు అంటే యుండు ప్రిన్సిపల్ అని అంటుంది. ప్రిన్సిపల్ అందులో ఎవరు చెప్పని జడ్జ్ అంటాడు. ప్రిన్సిపల్ ఇంకా ప్యూన్లు కవలలు కదా, ఇద్దరు ఒకేలాగా ఉండటంతో యుండు కన్ఫ్యూజ్ అయిపోతుంది. కానీ అప్పుడే యుండు ఇద్దరి దగ్గరికి వెళ్లి ఆ రోజు తనతో ప్రిన్సిపల్ చేసిన సైగల భాషని రిపీట్ చేస్తుంది. సైగల భాష ఇద్దరిలో ప్రిన్సిపల్ కి మాత్రమే వచ్చు. సో ఇప్పుడు యుండు సైగలు చేస్తే ఒకడు పైకి కిందికి చూస్తూ టెన్షన్ పడతాడు.
వాడే ప్రిన్సిపల్, వాడే నాతో మిస్బిహేవ్ చేశాడని యుండు అంటుంది. ఎస్, యుండు కరెక్ట్ గా ప్రిన్సిపల్ ని గుర్తుపట్టింది. తర్వాత యూరిని ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ లో పాడు చేయడం నువ్వు చూసావు కదా, నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావని యుండుని జడ్జి అడుగుతాడు. దానికి యుండు ఉండి నాకు ఆఫీస్ రేడియోలో సాంగ్ వినిపించింది, దాన్ని విని ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్ళినా అని అంటుంది. యుండుకి వినిపించదు కదా, అలా ఎలా సాంగ్ వినపడుతుంది నీకు అని ప్రిన్సిపల్ తరపు లాయర్ క్వశ్చన్ చేస్తాడు. లేదు, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ రోజు నాకు సాంగ్ వినపడింది అని యుండు కాన్ఫిడెంట్ గా చెప్తుంది. సో జడ్జి ఇప్పుడు యుండు చెప్పేది నిజమా అబద్ధమా అని టెస్ట్ చేస్తాడు. టేప్ రికార్డర్ ని ఆన్ చేసి ఆ రోజు యుండు విన్న సాంగ్ ని ప్లే చేస్తారు. కరెక్ట్ గా యుండు సాంగ్ ని గెస్ చేస్తుంది. యాక్చువల్ గా యుండు పుట్టుకతో చెవిటమ్మాయి కాదు, మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను వినలేదు. కానీ ఇప్పుడు కొంచెం శక్తి ఉండటం వల్ల ఆ సాంగ్ ని మాత్రం వినగలదు. సో ఇక దీంతో యుండు స్టేట్మెంట్స్ నిజమని జడ్జి నోట్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే ఫైనల్ జడ్జిమెంట్ డే అని చెప్పి జడ్జి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మిన్సు నేను కూడా యుండు లాగా టీచర్ బాక్ ఆకృత్యాలను కోర్టులో చెప్పి బయట పెడతా అని హీరోతో అంటాడు. కానీ అది వీలు కాదు, మీ బామ్మ డబ్బులు తీసుకుందని హీరో మిన్సుకి నచ్చ చెప్తాడు. దాంతో మిన్సు ఫుల్ ఏడుస్తాడు. ఇంతవరకు హీరో వాళ్ళు ఫైట్ చేసింది బానే ఉంది, కానీ ప్రిన్సిపల్ టీమ్ కి ఉరిశిక్ష పడాలి అంటే ఇంకా ఏదో బలమైన ఎవిడెన్స్ కావాలని హీరో అనుకుంటాడు. అప్పుడే యుండు ప్రిన్సిపల్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరా గురించి చెప్తుంది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో ప్రిన్సిపల్ యుండుని ఇంకా యూరిని రేప్ చేసిన విజువల్స్ ఉంటాయి. హీరో సీక్రెట్ గా స్కూల్ లోపలికి చొరబడి సక్సెస్ఫుల్ గా ఫుటేజ్ ని దొంగలిస్తాడు. ఈ ఫుటేజ్ ని భద్రంగా దాచి రేపు కోర్టులో సబ్మిట్ చేయని హీరో వాళ్ళ లాయర్ కి ఇస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఫైనల్ జడ్జిమెంట్ డే రానే వస్తుంది. లాయర్ హీరో ఇచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్ ని ఇవ్వడు. ప్రిన్సిపల్ టీము లాయర్ ని కొనేస్తారు. ఇక బలమైన ఎవిడెన్స్ లేకపోవడంతో, పైగా ప్రిన్సిపల్ టీము సమాజంలో పేరున్న వాళ్ళు చర్చ్ ని నిర్మించారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కల్ప్రిట్స్ ముగ్గురికి కేవలం 8 నెలలు జైలు శిక్ష ఇంకా ఫైన్ విధిస్తున్నా అని జడ్జి తీర్పునిచ్చి వెళ్ళిపోతాడు. తక్కువ శిక్ష పడి ఎస్కేప్ అయినందుకు ప్రిన్సిపల్ టీము ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రోజు రాత్రి పార్టీ చేసుకుంటారు. ఆ రోజు హీరో ఇంకా హీరోయిన్లు పిల్లలకు సరైన న్యాయం చేయడంలో ఫెయిల్ అయినామని బాధపడుతుంటారు. ఇంట్లో మిన్సు కనిపించాడు. తన తమ్ముడి ప్రాణం పోవడానికి కారణమైన టీచర్ బాక్ మీద రివెంజ్ కోసం మిన్సు ఆ వర్షపు రాత్రి వెళ్తాడు. బాక్ ని మిన్సు కలిసి కసిగా పొడిచి చంపేస్తాడు. కానీ ఈ గందరగోళంలో మిన్సు కాలు కూడా రైలు పట్టాల మీద ఇరుక్కొని పోయి అతను కూడా ట్రైన్ గుద్ది చనిపోతాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మిన్సు క్లాస్మేట్స్ ఇంకా స్కూల్ స్టూడెంట్స్ చనిపోయిన మిన్సుకి అన్యాయం జరిగిందని స్ట్రైక్ చేస్తారు. భారీగా ర్యాలీలు చేస్తారు. డిటెక్టివ్ ఉండి వెనక్కి వెళ్ళిపోండి అని ఎంత చెప్పినా పిల్లలు వినరు, ఎందుకంటే వాళ్లకు వినిపించదు కదా. దీంతో పోలీసులు స్ట్రైక్ చేసే పిల్లల మీద వాటర్ ని స్ప్రే చేస్తారు. కింద పడిన మిన్సు ఫోటోని హీరో పట్టుకొని పోలీసులకు ఎదురు వెళ్తాడు. ప్లీజ్ మిన్సుకి న్యాయం చేయండి అని కోరుతాడు. చాలా నెలల తర్వాత సిటీలోనే జాబ్ చేస్తూ సెటిల్ అయిన హీరో మళ్ళీ తిరిగి ముజిన్ ఊరికి వస్తాడు. యుండు ఇంకా యూరి హీరోయిన్ వద్దే పెరుగుతుంటారు. వాళ్ళని కలిసేందుకే హీరో ఇప్పుడు తిరిగి వస్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ నిజంగా కొరియాలో జరిగిందంట. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ లో పెద్ద నిరసన జరిగింది. సో కొరియా గవర్నమెంట్ నిజంగా బాధింపబడ్డ పిల్లలకి న్యాయం చేశారు, నేరస్తులని కఠినంగా శిక్షించారు. ఈ మూవీ వల్లే కొరియా న్యాయ వ్యవస్థలో మంచి మార్పులు వచ్చాయంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.